హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. డాబర్ చ్యవన్ప్రాష్ పై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు చేయొద్దని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు పతంజలిని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాబాహుళ్యం కలిగిన తన ఉత్పత్తి గురించి పతంజలి సంస్థ అవమానకరమైనటువంటి ప్రకటనలు చేస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ మినీ పుష్కరణ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయుర్వేద గ్రంథాలు, ప్రాచీన ఇతిహాసాల ప్రకారం తాము మాత్రమే చ్యవన్ప్రాష్ను తయారు చేస్తున్నామని చెప్పేసి పతంజలి ప్రకటనలు ఇచ్చింది. డాబర్ వంటి ఇతర బ్రాండ్లకు ప్రామాణిక పరిజ్ఞానం లేదని చెప్పింది. దీనిపై డాబర్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రకటనలపై తక్షణమే స్టే ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థించింది. తన బ్రాండ్ ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు గాను 2 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలని కూడా డాబర్ కోరింది కోర్టును. పతంజలి చ్యవన్ప్రాష్ మాత్రమే నిజమైనటువంటి ఉత్పత్తి అని అర్థం వచ్చేలాగా తప్పుడు ప్రకటన ఇచ్చారని డాబర్ తన పిటిషన్లో పేర్కొంది. అయితే తమ చ్యవన్ప్రాష్ ఆర్డినరీ 40 వనమూలికలతో తయారైందని కూడా పతంజలి ఆ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఆస్కారం ఉందని, కఠినమైన నియంత్రణ అనేది ప్రమాణాలతో తయారైనటువంటి ఉత్పత్తులపై విశ్వాసాన్ని తగ్గిస్తాయని డాబర్ తన పిటిషన్లో పేర్కొంది. తప్పుడు ప్రకటనలపై నిషేధాన్ని విధించిన ఢిల్లీ హైకోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. పతంజలి ప్రకటనలపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది ఇదేమీ మొదటిసారి కూడా కాదు. గతంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA దాఖలు చేసిన కేసు విషయంలో కూడా కోర్టు పతంజలిపై మొట్టికాయలు వేసినటువంటి విషయం తెలిసిందే. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు ఇవ్వబోమని బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ హామీ ఇవ్వడంతో కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేసింది.